నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అందరు బాగుండాలండి, అందులో నేను ఉండాలి. ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి. అందరికీ యూజ్ అవుతుంది. ఇది ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా యూజ్ఫుల్ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే మీకు ఫేస్ క్రీమ్ అలాగే సీరం రెండు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనే చూపించేస్తున్నానండి. చాలా ఈజీ. ఎవరైతే మనీ స్పెండ్ చేయలేము, ఎక్సెస్గా ఖర్చు పెట్టడం ఎందుకు అనుకునే వాళ్ళు, లేదంటే ఇంట్లోనే హోమ్ రెమెడీస్ వాడితేనే బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి వీడియో అని చెప్పొచ్చండి. చాలా పర్ఫెక్ట్గా అండి యూజ్ఫుల్ అయ్యే వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే రైస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనకి ఎవరికైతే ఫేస్ పైన డల్నెస్ కానీ లేదంటే కొంచెం ఎండలో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి స్కిన్ అంతా బ్లాక్ అవుతుంది. నేను లైట్ ఆఫ్ చేసి చూపించాను చూడండి కలర్. సో ఇది మంచి పింక్ కలర్లో ఎలా వచ్చిందో నేను ఎలాంటి కలర్ వాడకుండా కూడా చెప్తానండి, లాస్ట్ వరకు చూడండి. సో మనకి యాక్నీ స్కార్స్ కానీ పింపుల్ మార్క్స్ ఉన్నా లేదంటే స్కిన్ డల్ అయిపోయినా బ్రైటన్ చేస్తుంది. మనం తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా సూపర్గా వర్క్ అయ్యేదే న్యాచురల్ అండి. ఎక్కువగా మీరేం మనీ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ నేనైతే రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. ఇవైతే ఎక్సెస్గా పాలిష్ అవ్వవు కాబట్టి మనకి దీంట్లో విటమిన్స్ కానీ రైబోఫ్లేవిన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఈ రైస్ యూజ్ చేస్తున్నాను. రైస్ కూడా చాలా నీట్గా వాటర్ ఇంత ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు, లేదంటే ఒక 4 to 5 hours నానితే సరిపోతుంది. సో ఇదే వాటర్ యూజ్ చేసి మనమైతే ఈ రైస్ని పేస్ట్ అయితే వాటర్ మంచిగా ప్రిపేర్ చేసుకొని ఒక క్లాత్తో అయితే స్ట్రెయిన్ చేసామంటే ఇక్కడ రవ్వగా లేకుండా స్మూత్ పేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా లైట్గా వచ్చినా పర్వాలేదండి, వాటర్ థిక్గానే రావాలి అనే అవసరం లేదు. మీకు మిక్సీకి ఎలా వీలైతే అలా అయితే ఫస్ట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకోండి, రైస్ వాటరు. ఒకవేళ మేము జాబ్ చేసే వాళ్ళం అండి, ఇలా 15 daysకి 20 daysకి ప్రిపేర్ చేయడానికి అవ్వదు అనుకునే వాళ్ళు ఈ వాటర్ని కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని స్టీల్ ప్లేట్లో కానీ ప్లాస్టిక్ ప్లేట్లో కానీ వేసి ఎండలో పెట్టారనుకోండి, ఒక ఫైన్ రైస్ పౌడర్ ఫామ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం డైరెక్ట్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో రెండు విధాలుగా చేసుకోవచ్చు మన కన్వీనియన్స్ని బట్టి. నేనైతే ఒక 2 minutes కుక్ చేశాను. రైస్ ఫ్లోర్ చూడండి ఎంత స్మూత్గా కుక్ అయిపోయిందో. సో ఇది ఇప్పుడు మనమైతే క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేనైతే ఈ రైస్ పేస్ట్ అంతా యాడ్ చేసుకుంటున్నానండి. నేను తీసుకుంది జస్ట్ 1.5 spoon రైస్ కాబట్టి నేను మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మా హస్బెండ్ కూడా వాడిందంటే మాకు ఒక 15 to 20 days వస్తుంది కాబట్టి ఏం చక్క ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మనం తీసుకునే ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మంచి లైట్ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది క్రీమ్కి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అలోవెరా జెల్, అలాగే ఇక్కడ గ్లిజరిన్కి బదులు నేను ఆముదం తీసుకుంటున్నానండి. ఈ చలికాలానికి కొంచెం డ్రై స్కిన్ ఉన్న, ఫ్లేకీగా లేస్తున్న ఫేస్ పైన స్మూత్నెస్ లేకున్నా రఫ్గా సన్న గరుకుగా చిన్న కురుపులు లాంటివి ఏమైనా స్టార్ట్ అయితే మనకి ఆముదం అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి. నాకు ఫేస్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఆముదం, అందుకని నేనైతే ఇక్కడ ఆముదం తీసుకున్నాను. అలాగే ఒక 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే తీసుకున్నానండి. మీరు ఇక్కడ కోకోనట్కి బదులు నేను ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను కదా, మీకు ఆల్మండ్ ఆయిల్ వద్దు అనుకుంటే కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి 1-2 చేంజ్ చేసుకున్నా పర్వాలేదండి, మీ కన్వీనియన్స్ని బట్టి. ఒక 2 నిమిషాలు కంటిన్యూస్గా మిక్స్ చేసామంటే క్రీమ్ చూసారా మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. మంచిగా ఎయిర్ అంతా ఫామ్ అవుతుంది క్రీమ్ లోపల. ఇప్పుడు దీనిలోకి ఇంకొంచెం లైట్ కన్సిస్టెన్సీ చేయడానికి నేనైతే ఇలా పింక్ రోజ్ వాటర్ అయితే తీసుకున్నానండి, అందుకే మనకు ఆ కలర్ వచ్చింది. మీరు వైటిష్గా ఉండాలనుకుంటే నార్మల్ రోజ్ వాటర్ వేసారంటే వైట్గానే ఉంటుంది క్రీము. ఇది 15 to 20 days ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అసలు కొంచెం కూడా పాడవ్వదు, చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి. ఫేస్ అయితే చాలా వైట్ అండ్ బ్రైట్ అవుతుంది. ఇంకా అలాగే మంగుమచ్చలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. నాకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత లైట్గా అయితే స్టార్ట్ అయిపోయింది. సో దానికోసమే నేను ఈ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే సీరం చూపిస్తానండి. ఇంకా దీనికైతే చాలా ఈజీ, మనం ఎక్కడ స్టవ్తో కూడా పని లేకుండా చూపిస్తానండి సింపుల్గా.
సో తీసుకున్న ఒక చిన్న క్యారెట్ని నేను ఇప్పుడు చూపించాను కదా గ్రేట్ చేసుకునేదానికి, అలా సన్నగా ఉన్న పార్ట్తో మనం తురుముకున్నామంటే ఎటువంటి వాటర్ వేసి మిక్స్ చేసి మళ్ళీ దాన్ని బాయిల్ చేయడం కంటే ఇలా డైరెక్ట్గా ప్యూర్ క్యారెట్ జ్యూస్ తీసుకున్నామంటే ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇలా ఒక క్లాత్లో వేసుకొని తీసామంటే చూడండి థిక్గా వచ్చింది కదా క్యారెట్ జ్యూస్ అనేది. సో ఇప్పుడు దీన్ని మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఎవరికైనా చదువుకునే పిల్లలకి డార్క్ ఐస్ ఉన్న, లేదంటే పఫీ ఐస్ ఉన్న వాళ్ళు, డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఈ సీరం అనేది. దీనిలో కూడా నేను అలోవెరా జెల్, అలాగే కొంచెం మంచి అరోమా కోసం ఒక 4-5 డ్రాప్స్ అంతా ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. ఇవి ఆల్ టుగెదర్ వర్క్ చేసి మన ఐస్కి మాత్రం మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఎవరికైనా బ్లాక్గా ఉండడం, బాగా చదువుకొని హాస్టల్ ఉండే పిల్లలు అలాంటి వాళ్ళకు కూడా మీరు చేసి పంపించారంటే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచిదండి. సో ఫీమేల్స్ ఎవరికైనా చాలా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఫేస్ అంతా వైట్గా ఉండి కళ్ళు మాత్రమే నల్లగా ఉంటాయి కదా, అసలు చూడడానికి బాగుండదండి. సో అలాంటి వాళ్ళు ఇలా రెగ్యులర్గా ఇంట్లో హోమ్ రెమెడీస్ ఫాలో అవుతున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అంతే, ఇలా చిన్న చిన్న బాటిల్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి.